పెదబాబు, డాక్టర్లు చెప్పారనో ఇంకొకళ్ళు చెప్పారనో కాదు నాన్న. నువ్వు సంతోషంగా ఉండకపోతే అమ్మకి ఇలాగే ఉంటుంది నాన్న. మీ అమ్మ కళ్ళు తెరవాలి అంటే అది 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 నీ చేతిలోనే ఉంది నాన్న. అంకుల్, దేవాన్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? పెదబాబుని ఎవరు తప్పు పట్టట్లేదమ్మా. మీ పెళ్ళవ్వాలని అఖిల చేయని పూజలు ప్రయత్నాలు లేవు. పెద్దబాబు మనసులో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి తను ప్రాణత్యాగానికి కూడా వెనకాడలేదు. చివరికి సాధించింది. నీ మనసులో ఉన్న నీలాంబరిని ఈ ఇంటికి పెద్ద కోడలను చేసింది. కానీ మీరిద్దరూ ఒకటవ్వట్లేదని, సంతోషంగా లేరని ఇప్పుడు అఖిల ప్రాణం మీదకి తెచ్చుకుంది. టైంకి బావకి గతం గుర్తొచ్చుంటే ఈ ప్రాబ్లమ్స్ ఏవి ఉండేవి కాదంకల్. అవునమ్మా, కానీ ఇప్పుడు గతం కన్నా కళ్ళ ఎదురుగా ఉన్న అఖిలే ముఖ్యం. అవును బ్రో, డాడ్ చెప్తుంది కరెక్టే. నువ్వు హ్యాపీగా ఉంటానని మామ్కి మాటిస్తే ఖచ్చితంగా కళ్ళు తెరుస్తుంది బ్రో. నేను సంతోషంగా ఉండాలంటే నువ్వు ఉండాలి పార్వతి. ఇంతమంది అడుగుతుంటే వాళ్ళు కోరినట్టుగానే మీరు సంతోషంగా ఉండాలి పెద్దబాబు గారు. అందరూ బలవంతంగా దేవా నొప్పిస్తే సంతోషంగా ఉండలేడంకుల్. ఆంటీ కూడా ఒప్పుకోరు. అలాని రాజీ పడితే అఖిల బ్రతకదమ్మా. డాడ్ అలా అనొద్దు. నువ్వు ప్రేమించిన అమ్మాయి నీలాంబరి అని మేము గుర్తించి నీకు పెళ్లి చేశాం. ఇప్పుడు మీరిద్దరు కలిసిమెలిసి ఉండకపోతే అఖిల తనే తప్పు చేశానని చెప్పి కృంగిపోతుంది. అందుకే గుండెపోటొచ్చింది. నువ్వు మాటిస్తే గాని అఖిల బతకదనిపిస్తుంది పెద్దబాబు. ఎక్స్క్యూజ్ మీ దేవా, మీ అమ్మగారు మిమ్మల్ని ఒక్కరినే లోపలికి రమ్మంటున్నారు. వెళ్ళు నాన్న, వెళ్ళు. అమ్మా, ఐమ్ సారీ అమ్మా, ఐమ్ సారీ. Sorry. I love you, Amma. I love you. లేమా, జాగ్రత్తమా.
ఓకేనా అమ్మా? ఇప్పుడు పెయిన్ ఏం లేదు కదమ్మా? పార్వతి తీసుకొచ్చిన అమ్మవారి బొట్టు పెట్టాను. ఇప్పుడు ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితి రాదమ్మా. అవును పెద్ద బాబు, ఇలాంటి పరిస్థితి రాదు. నీ సంతోషాన్ని నేను చూడాలని ఆ భగవంతుడు నన్ను బతికించాడు నాన్న. రండి. నా మనసులో ఉండే అమ్మాయి, ఆ అమ్మాయి ఎవరో ఏంటో అని గతం గుర్తుకు రావట్లేదని చెప్పి నువ్వు బాధపడక పెద్ద బాబు. నువ్వు సంతోషంగా ఉంటానని మాట ఇవ్వడం కాదు, నేను నీకు మాటిస్తున్నాను నాన్న. నువ్వు సంతోషంగా ఉండటానికి, నీ మనసులో ఉన్న అమ్మాయితోనే కలిసి జీవించడానికి నా వంతు కృషి నేను చేస్తానని నీకు మాటిస్తున్నాను. అనుకున్న ప్లాన్ అంతా నాశనమైంది. దేవ మాటిచ్చేలోపు ఆంటీని తిరిగి మాటిచ్చింది. అతని మనసులో ఉన్నది పార్వతి. దీంతో కలిసి ఉండేలా ఎలా చేస్తుంది? అఖిల, నువ్వు కోలుకొని పెద్దబాబుకి మాటిచ్చావంటే నీలో ఎంత ధైర్యం ఉందో అర్థమవుతోంది. మిమ్మల్ని చూడగానే నాకెంతో ధైర్యం వచ్చిందండి. పెద్దబాబు గారు, 2 రోజుల నుంచి సరిగ్గా తినలేదు. తినండి. హనుమంతు రుణం తీర్చుకోవడానికే నువ్వు మా ఇంటికి వచ్చావనిపిస్తుంది. మీకెంత సేవ చేసినా రుణం తీర్చుకోలేనమ్మగారు. చాలు. పార్వతి, ఏంటది?